బెంగళూరు రేవ్ పార్టీ తెలుగు రాష్ట్రాలను ఇప్పుడు షేక్ చేస్తోంది. రేవ్ పార్టీలో జల్సా చేస్తూ 100 మందికి పైగా పట్టుబడ్డారు. ఈ పార్టీకి పలువురు లీడర్స్, టాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా హాజరైనట్టుగా బెంగళూరు మీడియా రిపోర్ట్ చేస్తోంది. బెంగళూరులో రేవ్ పార్టీని భగ్నం చేశారు అధికారులు. రేవ్ పార్టీలో టాలీవుడ్ సెలబ్రిటీస్ ఉన్నారా? బెంగళూరు సీసీబీ పోలీసులు చేసిన ఈ రైడ్లో ప్రస్తుతానికైతే 100 మందికి పైగా పట్టుబడ్డారు. దాంట్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించినటువంటి పలువురు సినిమాకు సంబంధించిన ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది పొలిటికల్ లీడర్ ఉన్నారనేది ప్రస్తుతం సీసీబీ పోలీసులు చెప్తున్నారు. అయితే వాళ్ళు చేసిన రైడ్లో గోపాల్ రెడ్డి ఫామ్ హౌస్ అనేది గతంలోనే ఒకసారి డ్రగ్స్ కేసులో కొంతమంది ప్రముఖులు అక్కడ డ్రగ్ పార్టీ చేస్తుండగా ఇదే రకంగా రేవ్ పార్టీని గతంలో సీసీబీ పోలీసులు కూడా అప్పుడు కూడా పట్టుకున్నారు. అదే సందర్భంగా చాలామంది ప్రముఖుల పేర్లు హైదరాబాద్ నుంచి కూడా వినిపించాయి. ఇప్పుడు సేమ్ ఫామ్ హౌస్లో మళ్ళీ సేమ్ వాసు అనేటువంటి హైదరాబాద్ సంబంధించిన ఒక ఇండస్ట్రియలిస్ట్ బర్త్డే వేడుకలు నిన్న బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీకి సమీపంలో గోపాల్ రెడ్డి ఫామ్ హౌస్లో ఎక్కడైతే జరిగిందో ఆ ఫామ్ హౌస్లో చాలామంది తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రముఖులంతా కూడా వెళ్ళారు. దాంట్లో ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి మంత్రి, ప్రస్తుతం మంత్రిగా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి కార్ ఒకటి ప్రస్తుతం పోలీసులు అక్కడ వచ్చిన వ్యక్తులతో గుర్తించారు. అక్కడ ఎమ్మెల్యే స్టిక్కర్ కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి ఉంది. దీనికి ఈ మొత్తం వ్యవహారంలో ఎవరెవరు ఈ పార్టీకి అటెండ్ అయ్యారు దాంతో కూడా ప్రస్తుతం పోలీసులు అంతా కూడా వెరిఫై చేస్తున్నారు. మొత్తం డ్రగ్స్ పార్టీలో దాదాపుగా 17 గ్రాముల డ్రగ్ దొరికింది. దాంతోపాటు కొంత కొకైన్ కూడా దొరికింది. ఎండిఎంఏకి సంబంధించినటువంటి 17 గ్రాములు దొరికినట్టుగా చెప్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో దొరికినటువంటి డ్రగ్స్ ఎవరు కన్జ్యూమ్ చేశారు, వచ్చిన వ్యక్తుల్లో ఎవరు డ్రగ్స్ తీసుకున్నారు, ఇవన్నీ కూడా ప్రస్తుతం వెరిఫై చేస్తున్నారు. సీసీబీ పోలీసుల అదుపులో దాదాపు 100 మందికి పైగా ఉన్నారు. దాంట్లో హైదరాబాద్కు సంబంధించిన వాసుతో పాటుగా కొంతమంది ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి నెల్లూరుకు సంబంధించినటువంటి కొంతమంది యువకులు ఉన్నారు, హైదరాబాద్ సంబంధించినటువంటి కొంతమంది ఉన్నారు, కొంతమంది ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నట్టు కూడా చెప్తున్నారు. వాళ్ళందరినీ కూడా వెరిఫై చేస్తున్నారు. ఎవరు డ్రగ్స్ తీసుకున్నారు, డ్రగ్స్ పార్టీని అరేంజ్ చేసింది వాసుయేనా, లేకపోతే వాసు బర్త్డేకి ఎవరెవరు వచ్చారు, ఈ డీటెయిల్స్ అని కూడా ప్రస్తుతం బెంగళూరు సీసీబీ పోలీసులు తీసుకునే ప్రయత్నం చేస్తారు. కానీ జిఆర్ ఫామ్ హౌస్ గతంలో కూడా డ్రగ్స్ కేసులో దొరికింది. గతంలో గోపాల్ రెడ్డి ఫామ్ హౌస్లో పెద్ద ఎత్తున డ్రగ్ పార్టీని పోలీసులే బ్రేక్ చేశారు. మళ్ళీ అదే సీసీబీ పోలీసులు దాదాపు 2.5 సంవత్సరాల తర్వాత అదే ఫామ్ హౌస్లో మరొక డ్రగ్ పార్టీని ఈరోజు పట్టుకున్నారు. దాంట్లో భాగంగా చాలామంది ప్రముఖులు అయితే ఉన్నట్టుగా చెప్తున్నారు. ఎవరున్నారు, ఎవరు డ్రగ్స్ తీసుకున్నారు, ఎవరు అనేది ఇంకా పూర్తి స్థాయిలో సీసీబీ పోలీసుల ఎంక్వైరీలో తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే పోలీసుల ఇంట్రాగేషన్ కొనసాగుతున్నాయి. స్ట్రిప్పర్స్ డాగ్ సాయంతో లోపలికి వెళ్ళి పూర్తిగా అన్ని కార్లను చెక్ చేశారు. లోపడినటువంటి డ్రగ్ అంతా కూడా సీజ్ చేశారు. 17 గ్రాముల ఎండిఎంఏతో పాటుగా కొంత కొకైన్ అయితే పోలీసులు అయితే సీజ్ చేశారు. సీసీబీ పోలీసులు ఇంకా ఇంట్రాగేషన్ కొనసాగిస్తారు. మరికొంత సేపట్లో దీంట్లో ఎవరెవరు ఉన్నారు, దాంట్లో ఉన్న పార్టీలో పాల్గొన్న వ్యక్తుల పేరు కూడా బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ విజయ్. బెంగళూరు, ఏపీ, తెలంగాణ నుండి 100 మందికి పైగా ఈ పార్టీకి హాజరైనట్టుగా తెలుస్తోంది. సో వాళ్ళందరూ కూడా పోలీసుల అదుపులో కొంతమంది ఉన్నట్టుగా తెలుస్తోంది. ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీలో పాల్గొన్న వాళ్ళని పోలీసులు తీసుకెళ్తున్న దృశ్యాల్ని కూడా మనం చూడొచ్చు. సో బడా షాట్స్, పెద్ద పెద్ద వాళ్ళు ఈ పార్టీలో పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. వివిఐపీలో సెలబ్రిటీస్ ఉన్నట్టుగా సమాచారం. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన టాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా ఉన్నారా అన్న డౌట్స్ కూడా రేజ్ అవుతున్నాయి. ఎవరెవరున్నారు ఏంటి అన్న వివరాలు మరి కాసేపట్లోనే తెలిసే అవకాశం ఉంది.